డేట్ గుర్తు పెట్టుకో, ఆగస్ట్ 20, 2025. అరే తల్లి పాలు తాగి తల్లికే విషం పెట్టి చంపే రాక్షసులారా, ఈ డేట్ తర్వాత దమ్ముంటే ఒక్కడు ప్రమోట్ చేయుండ్రా బెట్టింగ్ యాప్లు. కంగ్రాచులేషన్ సార్, మీరు ఇంతకాలంగా దేశానికి వెన్నెముక నిలవాల్సిన యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ పై పోరాడుతున్నారు. మీ పోరాటం వృధాగా పోలేదు సార్, సఫలీకృతం అయింది. నిన్న మన కేంద్ర ఐటీ శాఖ మంత్రి, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 బిల్ ఆమోదించడం జరిగింది. పార్లమెంట్ త్వరలో గెజిట్ రాబోతుంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారా. మరి ఇక నుంచి బెట్టింగ్ దందా నడిపే రాక్షసులకు, ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే నీతి లేని కుక్కలకు, బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకునే బలి పశువులకు చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? బెట్టింగ్ యాప్స్ నడిపే వాళ్ళకి గరిష్టంగా 3 సంవత్సరాలకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది సార్. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళకి, బ్రాండ్ అంబాసిడర్లకి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. గత సంవత్సరం పాటుగా జూదం వద్దురా, జీవితాలు నాశనం అయితేరా అని ఎన్ని విధాలుగా చెప్పినా కేవలం డబ్బు సంపాదించడం కోసం, నీ స్వార్థం నీ స్వలాభం కోసం ప్రజలను నాశనం చేసిర్రు, యువతను నాశనం చేసిర్రు. పోలీస్ వ్యవస్థ మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. అయినా ఒక 2 నెలలు బంద్ చేసిర్రు, మళ్ళా షురూ చేసిర్రు. భార్య భర్తల ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతో మంది, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో చాలా క్లియర్ గా మీకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నారా, ఇక మించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడానికి ముందుకు రండి. మీరు ఎంత లోపల చేసినా నా దృష్టికి వచ్చిన ప్రతిదీ నేను బయట పెడతా. బయట పెట్టడమే కాదు, మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకునేలా నేను చేస్తా. బిల్లు పాస్ అయింది, మీ పాపం పండింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ దృష్టికి ఏమన్నా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటే వేదాన్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ కి ఆ లింకులు పంపియండి, నాకు ఆ రీల్స్ షేర్ చేయండి. వాళ్ళ పాపం ఎట్లా పండాలనో నేను చేస్తా. అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు మంచి చెడు అని తేడా తెలియకుండా కేవలం పైస వస్తే చాలని చెప్పి ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, అమ్మో అని చెప్పి భయపడి ఇక మించి మారాలనుకునే వాళ్ళు ఉన్నారు కదా, మీ పాత వీడియోలు కూడా ఏమన్నా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి ఉంటే అవి డిలీట్ చేసేసుకోండి. మీ మంచిగా చెప్తున్నా. ఏం లేదండి, దీని వల్ల ఎవరికైనా మంచి జరిగిందంటే అది కేవలం అమాయకమైనటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ సొమ్ముతోటే కదా ఈ కొడుకులు ఆడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మంచిగా జరిగింది, తప్పేం జరగలే.